హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. శత్రువులు ఎక్కడో లేరు, మన ఇంట్లో అక్కల రూపంలోనూ చెల్లెల రూపంలోనే ఉంటారు అని చెప్పి త్రివిక్రమ్ గారు ఒక సినిమా డైలాగులు పెట్టారు. అది నిజ జీవితంలో నాకు తెలిసి వీళ్ళకి పర్ఫెక్ట్ యాక్ట్ అవుతాను. ఎవరంటే ఒకళ్ళు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఇంకొకళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అక్కడేమో షర్మిల గారు ఆవిడ్ని, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చుక్కలు చూపిస్తుంది. ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి ఒక రేంజ్లో ఆట ఆడుకుంటుంది. అసలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆవిడ చూపించినటువంటి ఆ విధానం చూస్తే మెంటలెక్కిపోయిందని చెప్పాలి. అంటే వాళ్ళ ఇంట్లో ఆ పోరాటానికి సంబంధించి ఆ స్ఫూర్తి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎలా అయితే ఆయన ఉద్యమం చేసుకుంటూ ఒక పార్టీ పెట్టి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు పాలించి తెలంగాణ అసలు ఆ బలమైనటువంటి భావజాలాన్ని వాళ్ళల్లో నింపుకున్నారు. ఈవెన్ చెప్పాలంటే కవిత గారు కూడా ఆ స్ఫూర్తినే తీసుకున్నారేమో. అందుకనే తిరిగి ఆ కుటుంబం మీదే ఇప్పుడు ఆ యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆమెను తగ్గించి ఆమెను వద్దు అనుకుని బయటికి గెంటేయాలనేటువంటి ప్లాన్ వేశారో వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఆవిడ కొరకరాని కొయ్యిగా మారిపోయింది. ఒక రేంజ్లో చూపిస్తున్నారు. ఏంటి అంతలా అంటే ఆఖరికి ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆమె ఒక పార్టీ పెట్టబోతున్నారు. ఈ నెల 10వ తారీఖు ఈ నెల ఎండింగ్ అనుకుంటా పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. జాగృతి అనేటువంటిది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆవిడ ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఆ పేరు మీద జరుగుతున్నాయి. కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి ఒక మంచి పేరు పెట్టుకుని ఆమె రాజకీయాల్లోకి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలనేటువంటి ఒక నాయకురాలుగా ఎమర్జ్ అవ్వాలని, అలాగే సీఎం అవ్వాలని ఆమె కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఒక మున్సిపాలిటీనే ఆమె కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పార్టీ పెట్టకుండానే ఎలాంటి ఇంపాక్ట్ చూపించారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఆ పార్టీ పేరేంటి, ఇదే అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఆమెకి ఒక థాట్ అయితే వచ్చిందట. ఏ ఉద్యమాన్ని అయితే స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణని సాధించటం కోసం ఒక ఉద్యమ పార్టీగా పుట్టిందో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీగా పెట్టి భారతదేశం మొత్తం మేము విజృంభించేస్తామని చెప్పి కేటీఆర్ గారు భావించారు. బట్ అనుకున్నది ఆఖరికి తెలంగాణ స్టేట్లో కూడా అధికారాన్ని వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదే పార్టీని టీఆర్ఎస్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు ఆమె తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఆ పార్టీని మళ్ళీ ఆమె రిజిస్టర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అది పాసిబులా లేదంటే ఆ టీఆర్ఎస్ అనేటువంటి పదాన్ని మళ్ళీ జనాల్లో ఇప్పటికే చాలా బలంగా నాటుకుపోయినటువంటి ఆ ముద్రని మళ్ళీ తట్టి లేపే విధంగా ఆమె మళ్ళీ అధికారంలోకి రావటానికి ఒక బలమైనటువంటి ఎత్తుల మీద ఎత్తులు వేసుకుంటూ రెండు వర్గాలను, అంటే ఒక పక్క అధికార పార్టీ, ఇంకొక పక్క ప్రతిపక్ష పార్టీ, ఈ రెండింటిని కూడా ఢీకొంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నారు. మరి చూద్దాం. ఏదేమైనా కానీ నిజంగా టీఆర్ఎస్ అనేటువంటి పదం కనుక ఆవిడికి దొరికితే చాలా బలమైనటువంటి ఆయుధమే. ఎందుకంటే ఎవరేమైనా అనుకోండి, కానీ ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ కనిపించింది తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత చేసినటువంటి కార్యక్రమాలకి ఆ పేరు చాలా ఉపయోగపడింది. బట్ దాన్ని ఎందుకు వదిలేశారు అనేది తెలియదు. కానీ తెలంగాణ ఉనికి కోసం చాలా బలంగా పెట్టినటువంటి పార్టీని తెలంగాణ ఆ పేరు తీసేసి భారతదేశం మొత్తానికి సంబంధించిన పెట్టి వెళ్ళిపోవాలి, ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఉద్దేశం కావచ్చు. బట్ ఇప్పుడు ఏ విజయాన్ని అయితే అందించినటువంటి ఆ పేరు పార్టీ ఉందో ఇప్పుడు ఆ పార్టీతోనే ఆమె కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మీకు తమిళనాడులో ఎలా అయితే అన్నా డిఎంకే ఇవి వచ్చాయో ఇప్పుడు అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మధ్య ఉండబోతుందా? రేపొద్దున్న మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందా? లేదంటే టీఆర్ఎస్ మళ్ళీ ఆమె పెడితే కనుక మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళుతారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఆమె కంప్లీట్ ఫోకస్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.